హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ మష్రూమ్స్ బిర్యానీ. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హాఫ్ మినిట్ అలానే ఉంచి ఆ తర్వాత మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. మొత్తం ఎర్రగా వేగాక టమాటా ముక్కలు, పచ్చి బఠానీ, ధనియాల పౌడర్, గరం మసాలా, మిరియాల పౌడర్, పుదీనా ఆకులు, కొత్తిమీర కాడలు వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత మూత పెట్టుకుని టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉంచి క్యారెట్ ముక్కలు, మష్రూమ్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక నిమిషం తరువాత తగినంత గళ్ళుప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి మష్రూమ్స్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు ఉంచి ఆ తరువాత మూత తీసి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి నీరంతా ఎగరనివ్వాలి. ఈ విధంగా నీరంతా ఎగిరాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ కోసం ఒక పాత్రలో వాటర్ తీసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, కొత్తిమీర, పుదీనా ఆకులు, గళ్ళుప్పు, పసుపు, మిరియాల పౌడర్, 1 టీ స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకుని స్టవ్ పైన పెట్టి మూత పెట్టి మరిగించుకోవాలి. వాటర్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న వాటర్లో రైస్ని యాడ్ చేసి మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. 6 నిమిషాలకి చిన్న పలుకు ఉండి మొత్తం ఉడికిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కర్రీలో నీరు ఎగిరాక పాత్ర కింద మందంగా ఉన్న పాన్ ఒకటి పెట్టుకోవాలి, అడుగు మాడకుండా ఉండడానికి. ఇప్పుడు 90% కుక్ చేసుకున్న రైస్ని కర్రీలో వేసి పైన కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. రైస్ మొత్తం వేశాక పైన కొత్తిమీర వేసి మూత పెట్టుకుని ఆవిరిపోకుండా పైన బరువు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే పర్ఫెక్ట్గా మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ ఇంకా పలుకుగా ఉంది అనుకుంటే మరో 5 నిమిషాలు ఉంచండి. అంతే, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.